గుడిపల్లి మండలంలోని మాధవపురం గ్రామంలో బ్రిడ్జ్ పక్కన ఉన్న పురాతన గణపతి ఆలయంలో విగ్రహం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి బయటపడేశారు. గుప్త నిధులు ఉన్నాయని విగ్రహాన్ని ధ్వంసం చేశారని మాధవపురం గ్రామ ప్రజలు చెప్పారు. ఈ మధ్య కాలంలోని దేవరకొండ ప్రాంతంలో కూడా ఈ విధంగానే పలు ఆలయాలు గుప్త నిధులు ఉన్నాయని ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. మాధవపురం గ్రామ ప్రజలు సంఘటనా స్థలంలో జరిగిన సంఘటన గుడిపల్లి పోలీస్ స్టేషన్ కి సమాచారాన్ని ఇచ్చారు. వెంటనే ఎస్ఐ నరసింహులు వచ్చి పరిశీలించి కేసు దర్యాప్తు చేశారు. ఎంత బయటకి తెచ్చిర్రు ఇల్లు ఏం సంది కదా ఇది ఎంత గట్టి కొడితే అది పేడు వెళ్ళాలి. అది గడ్డ పడుతుంది కూడా పడతలేదు. బయటకి తెచ్చినట్టు బయట అంటే లోపల అది తేలుందా ఏమైనా కట్టిందా వాళ్ళకు? ఏం కట్టిందో ఎవరు కావచ్చు వాళ్ళు 5-6 ఒక్కరు ఇద్దరు కాదు సార్. అదే ఒకరికి ఇద్దరు గత గిద్దరు గుడి లేవదు మనకు. అంటే నైటే తీసుకోవచ్చా నిన్న ఉందా? నైటే తీసిరా? దాన్ని పెట్టి దాన్ని కొట్టిర్రు వాడు కూర్చొని మిషన్ పెట్టిర్రు. అలాగే ఎత్తుకోపోదామని అంత పలకూడదామని లోపల ఏముందో ఎక్కపోదామని వాళ్ళు చూసి కొడతారు. లేవాలి సిమెంట్ రాయని ఏం కనబడలేదు. మనం కనపడుతుంది కానీ వాళ్ళ పోతుంటే వచ్చినా గిట్ట మనం ఏదో అనుకుంటాం కదా సౌండ్ వస్తుంది. సౌండ్ కంపల్సరీ వస్తుంది, గింత కూడా వస్తుంది. బయట తీసిరా రాత్రి ఎట్లా లేచిందని బయట